మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ అవసరమైన విషయం ఇది, అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇదే ఈ కమలా పండు తాలూకు ఆరోగ్య విలువలు. దీని ఆరోగ్య లాభాలు అన్నీ ఇన్ని కావు, వీటిని వరుసగా తెలుసుకుందాం. ఈ కమలా ఏంటంటే ఒక సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఈ సీజన్లో మనకి ఈ కమలా దొరికేటప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో మనం వాడుకుంటే అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, చాలామందిని ఇబ్బంది పెట్టేది అజీర్ణం, ఇండైజెషన్. జీర్ణం కాకపోవటమే అజీర్ణం. దీనివల్ల అనేక ఇతర సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. ఇలాంటప్పుడు భోజనం తర్వాత రోజువారీగా 2 కమలా పండ్లు, 2 సంత్రాలు తింటూ ఉంటే కడుపులో భారంగా ఉండటం, లేకపోతే అజీర్తి, అలాగే ఉబ్బరింపు, ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. ఒక గ్లాసు కమలా పండు రసానికి ఒక చిటికెడు నల్ల ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగితే భలే రుచిగా ఉంటుంది. అలాగే ఒకవేళ ఈ కమలా వల్ల ఏమన్నా అవాంఛనీయ లక్షణాలు ఉంటే అవి కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్, దీనికి ఒక చిటికెడు నల్ల ఉప్పు, అలాగే కొద్దిగా నల్ల మిరియాలు అంటే బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇది కలిపి తీసుకోవాలి. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది, అదే సమయంలో కఫం పెరిగిపోకుండా ఉంటుంది. అజీర్ణ సమస్యలకి ఇది అద్భుతమైనటువంటి మంచి ఆహార ఔషధం. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య మలబద్ధకం, కాన్స్టిపేషన్. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీనికి ఒక మంచి పరిష్కారం ఈ కమల. పరిగడుపున ఈ సంత్రాలు, దీని రసానికి కొద్దిగా ఉప్పు కలిపి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఎంత కాలం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి మలబద్ధకం అయినా సరే నిశ్చయంగా తగ్గుతుంది. అలాగే ఇంకొకటి, ఈ పుల్లగా ఉంటుంది కాబట్టి అమ్లపిత్తం అంటే ఎసిడిటీ పెరిగిపోద్దాం అనుకుంటారు, కానీ విచిత్రంగా ఇది ఎసిడిటీని తగ్గిస్తుంది. అంటే ఈ అమ్లపిత్తంలో ఇది ఒక అద్భుతమైనటువంటి ఆహార ఔషధం కమలా అనేది. రోజు ఈ సంత్రాలు తీసుకుంటూ ఉండాలి. ఈ కమలా అనేది అమ్లపిత్తానికి ఒక రామబాణం లాగా పనిచేసే ఔషధం. దీని రసానికి అంటే కమలా పండ్ల రసానికి కొద్దిగా వేయించిన జీలకర్ర, అలాగే కొద్దిగా సైంధవలవణం కలిపి తీసుకుంటూ ఉంటే డ్రింక్ లాగా ఈ అమ్లపిత్తం, దానివల్ల వచ్చే అనేక ఇతర సమస్యలు ఇలాంటివన్నీ తగ్గుతాయి. ఇంకొకటి, పిలిస్తే పలికేటువంటి సమస్య ఏమిటంటే కడుపు నొప్పి. ఈవెన్ ఈ కడుపు నొప్పిలో కూడా ఈ కమలా పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. కడుపులో నొప్పి ఉంటే సగం గ్లాసుడు ఈ కమలా పండ్ల రసం అంటే సంత్రాల రసానికి కొద్ది మోతాదులో వేయించిన ఇంగు కలపాలి, తాగేయాలి. దీంతో వెంటనే స్పాట్లో ఈ కడుపు నొప్పి తగ్గిపోతుంది. అలాగే ఇంకొక అద్భుతమైన ఉపయోగం దీనికి ఉంది. చాలామందికి గర్భధారణలో వాంతులు అవుతూ ఉంటాయి, ప్రయాణంలో వాంతులు అవుతూ ఉంటాయి, తినకపోతే వాంతులు అవుతూ ఉంటాయి. ఈ వాంతులు ఏ కారణంతోనైనా అవుతాయి, కానీ దీంతో అనేక ఇబ్బందులు. ఇలాంటప్పుడు ఈ వాంతుల్ని తగ్గించుకోవటానికి ఈ కమలా పండ్ల రసం అంటే సంత్రాల రసం ఉపయోగపడుతుంది. ఒక గ్లాసుడు సంత్రాల రసానికి కొద్దిగా తేనె కలిపి తాగేయాలి. ప్రధానంగా గర్భధారణలో అయ్యే వాంతులు అంటే గర్భవతికి ఇది ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. గర్భధారణలో అయ్యేటటువంటి వాంతులకి ఇది అమేజింగ్గా పనిచేస్తుంది. అలాగే దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది కదా, అందుకని ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ ఇలాంటి వాటిలో దీన్ని ఒక మంచి శక్తినిచ్చేటువంటి ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు. 1 లేదా 2 కప్పులు ఈ ఆరెంజ్ జ్యూస్ కమలాపళ్ళ రసానికి కొద్దిగా ద్రాక్షపళ్ళ రసం కలిపి తాగాలి. దీంతో ఇన్ఫ్లుయెంజాలో అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది. అలాగే 1-2 కప్పుల ఈ ఆరెంజ్ జ్యూస్ని యాజిటీస్గా రోజు రెగ్యులర్గా తాగినా కానీ ఉపయోగం ఉంటుంది. అలాగే మన దేశంలో బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య అతిసారం, డయేరియా. ఈవెన్ దీంట్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎండాకాలం, సమ్మర్ డయేరియాలు ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్ని యాజిటీస్గా తీసుకుంటూ ఉంటే కొద్దిగా తేనె కలిపి చలవ చేస్తుంది, అతిసారం బాధించదు. ఇదంతా ఒక ఎత్తు అయితే స్కిన్ డిసీజెస్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ త్వచ రోగాలు అంటారంటే త్వగ్ వికారాలు, ఇలాంటి స్కిన్ డిసీజెస్లో ఇది ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. గజ్జి, తామర, పుండ్లు ఇలాంటివి ఉన్నప్పుడు తాజాగా ఉండేటువంటి ఈ ఆరెంజెస్ని తొక్కలు తీసుకొని సేకరించి ఆ తొక్కల పొడిని మీరు దంచి కొద్దిగా నీళ్లు కలిపేసేసి అప్లై చేయాలి. కొద్దిగా కొబ్బరి నూనె కానీ కొద్దిగా ఆవ నూనె కానీ కలిపి అప్లై చేస్తే ఈ స్కిన్ డిసీజెస్లో మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏమిటంటే స్కార్స్ తయారవుతూ ఉంటాయి చాలామందికి, ప్రధానంగా మొటిమలు, అలాగే ఈ చికెన్ పాక్స్ స్కార్స్ ఇలాంటివి. ఇలాంటప్పుడు వీటిని తగ్గించుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. ఈ కమలా పండ్లు తాజావి తీసుకొని వాటి తొక్కల్ని
విడిగా తీసి దాన్ని ముఖం పైన కానీ ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో అక్కడ ఆ తొక్కల్ని మెల్లమెల్లగా రుద్దాలి. దీంతో ఆ మచ్చలు స్లోగా మైక్రోడర్మల్ ఎబ్రేషన్ జరిగి ఈ మచ్చలు స్లోగా తగ్గటం మొదలెట్టి పూర్తిగా చర్మంలో కలిసిపోతాయి. ఇలాగా ఈ సంత్రా అంటే ఈ కమల పండ్లు, దీనికి అనేక రకాల అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి. వీటిని మీ అవసరానుసారం వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాలు. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.